డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అండ్ మీరు కృష్ణ గారితో 2 సినిమాలు చేశారు కదా సార్? అవునవును. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా కృష్ణ గారితో? కృష్ణ గారితో నేరం శిక్ష చేశాము, ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిన తర్వాత అల్లూరు సీతారామరాజు ఇంకా ప్రారంభం కాలేదు. సార్ నేను అల్లూరు సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేశానండి, ఆ సినిమా చేస్తానండి అని. అల్లూరు సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేసిన దానికి ఆ సినిమా చేయడానికి సంబంధమే ఉంది, ఇదేదో క్వాలిఫికేషన్ లాగా చెప్పుకున్నాను నేను అని. అంటే ఇప్పటికే 12 మంది ఉన్నారయ్యా అక్కడ, నువ్వు చక్కగా కె విశ్వనాథ్ గారి దగ్గర నంబర్ 1 అసిస్టెంట్ డైరెక్టర్వి, నువ్వు ఆ మందలో ఏం చేస్తావు? ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయింది? అవునవును. అండ్ సెట్లో ఎలా ఉంటారు సార్ వారు? సెట్లో ఆయన అన్ని సంచలనాలు ఆలోచిస్తాడు కదా, బయటికి చాలా అమాయకంగా కనిపిస్తాడండి. నేరం శిక్షలో ఇంతకుముందు సుధాకర్ గారితో కూడా ఒక విషయం చెప్పాను. కృష్ణ గారు నేరం శిక్ష సినిమాలో హీరోయిన్ ఇంటిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక తాండవ కృష్ణ అని ఒకడు ఆపుతాడు, ఆర్టిస్టు. ఆపి, ఏమయ్యా కుక్కలా నేను ఇక్కడ కాపలా ఉన్నాను, సరాసరి నువ్వు లోపలికి పోవటమేనా అని డైలాగ్ చెప్పాలి. వాడు నా ప్రాణం తీస్తే వేషం ఇచ్చాడు వాడికి. వాడు డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేసి విశ్వనాథ్ గారు కాస్త దూరంలో కూర్చొని షాట్ తీయన్నాడు. కృష్ణ గారికి డైలాగ్ లేదు అక్కడ, ఈ తాండవ కృష్ణ అనే అతనికి డైలాగ్ తీయమని అన్నాడు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్తే కృష్ణ గారు వస్తుంటే తాండవ కృష్ణ ఆపాడు. ఆపి ఇది డైలాగ్ ఏం చెప్పాలి, నేను ఇక్కడ కుక్కల కాపలా ఉన్నాను, సరాసరి నువ్వు లోపలికి పోవటమేను కదా చెప్పాలి. ఏం చెప్పాడు డైలాగు, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు కుక్కలా సరాసరి లోపలికి పోవటమేనా అని అన్నాడు. అనేసరికి మీకు ప్రాణం పోయి ఉంటుంది కాదు, విశ్వనాథ్ గారు అంత దూరం కట్ ఓకే అని అన్నాడు ఆయన. విశ్వనాథ్ గారు అంటే చిన్న ఆర్టిస్ట్ని మాకు వదిలేస్తుంటాడు. సరే, నేనేమో కృష్ణ గారిని చూస్తున్నా, కృష్ణ గారేమో నన్ను చూస్తున్నారు, నేనేమో మళ్ళీ విశ్వనాథ్ గారిని చూస్తున్నా. కృష్ణ గారు నా దగ్గరికి వచ్చి మరొక టేక్ తీసుకుందాం, గురువుగారితో చెప్పు. గురువుగారు అంటాడు విశ్వనాథ్ గారిని కృష్ణ గారు. అంటే తేనె మనసులో నుంచి వాళ్ళ పరిచయం కదా అని. అంటే నేను 1 మోర్ అంటే బాగుండదండి, మీరే వెళ్ళి చెప్పండి అని. అంటే కృష్ణ గారు, గురుగారు మరొక టేక్ చేసుకుందామండి అన్నాడు విశ్వనాథ్ గారితో. ఎందుకు కృష్ణ, వేస్ట్, ఫిలిం వేస్ట్. అప్పుడు ఈస్ట్ మనకు బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, ఎందుకు ఫిలిం వేస్ట్ అన్నాడు. లేదు గురుగారు, నన్ను కుక్క అన్నాడు అని. నిన్ను కుక్క అంటే ఏంటి అని ఆ సౌండ్ నెగిటివ్ మళ్ళా రిమైండ్ చేసి విని మళ్ళీ తప్పు సరిదిద్దితే మళ్ళీ వేరే టేక్ తీసుకుంది. ఆయన చెప్పటం చాలా అమాయకంగా మరొక టేక్ తీసుకుందాం, నన్ను కుక్క అన్నాడు అని. అంత పెద్ద స్టార్కి కోపం వచ్చేస్తుంది కదా, అలాంటి ఒక ఆర్టిస్ట్ కోపం వచ్చేస్తుంది. అదే ఏ ఐశ్వర్యంగారావు అయితే వీడి చీటి చినిగిపోతాయి, అట్లా అయిపోయేవారేమో. అలాగా అంత సౌమ్యంగా ఉంటాడు ఆయన. మరి మరి మధ్యలో ఆయన మనసులో మరి అన్ని సంచలనాలు, అన్ని ఆలోచనలు ఎలా వస్తాయో అనిపిస్తుంది ఆయన ముఖం చూస్తే. ఆ విషయానికే వస్తున్నాను సార్. ఆయన కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ వ్యక్తినైతే చూసి, ఏ వ్యక్తినైతే ఆరాధించి, ఏ వ్యక్తినైతే దేవుడిలాగా భావించి ఇండస్ట్రీలోకి ఆయన స్ఫూర్తితో వచ్చి ఎన్టీఆర్ గారు ఆయన అంతలా ఆరాధించిన కృష్ణ గారు తర్వాత కాలంలో ఆయన మీదే ఒక సెటరికల్ మూవీ తీయడం, ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళడం. అదే మండలాధీశుడు సినిమా రిలీజ్ అయింది, అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఢిల్లీ పార్లమెంట్ దగ్గర ఎక్కడో రామారావు గారు ఎదురయ్యారంట కృష్ణ గారికి. వెళ్ళి, మరి పెద్ద ఆయన కదా, వెళ్ళి నమస్కారం అండి, నమస్కారం బ్రదర్, ఇంకా మా మీద సినిమాలు తీస్తున్నారా అని అన్నాడంట కృష్ణ గారిని. లేదండి అది ఇదని అంటే